ముఖ్యంగా శర్మ గారు ఈ భాద్రపద మాసంలోనే వినాయక చవితి వస్తూ ఉంటుందంటారు. అలాగే భాద్రపద మాసంలో వినాయక చవితి ఒక్కటే ఉంటుందా? వేరే ఇంకా ఏమైనా పండుగలు వస్తూ ఉంటాయా? గజాననం భూత గణాధిసేవితం కపిత్థ జంబూఫలసార భక్షకం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. భాద్రపద మాసం అన్నాం. పూర్వభాద్ర ఉత్తరాభాద్ర అని రెండు నక్షత్రాలు మనకు 27 నక్షత్రాలలో 2 నక్షత్రాలు ఉన్నాయి. అంటే భద్రము అనే శబ్దానికి అర్థం ఏమిటి? శుభము అని అర్థం. స్వశ్రేయసం శివం భద్రం కళ్యాణం మంగళం శుభం అని మనకు నిఘంటువు చెబుతుంది, డిక్షనరీ. భద్రం అంటే భాద్రపదము అంటే శుభప్రదమైనటువంటి స్థానాన్ని సమకూర్చేటువంటి మాసము. ఈ మాసము ప్రారంభం కాకముందే అమావాస్యతోనే మనకి శుభం స్టార్ట్ అవుతుంది. ఎలా? భాద్రపద మాసము కంటే ముందు రోజు అమావాస్య, శ్రావణ బహుళ అమావాస్య. ఆ రోజే పొలాల అమావాస్య, పోలి అమావాస్య అంటారు. ఆ పొలాల అమావాస్యతోనే ప్రారంభం అవుతుంది. భాద్రపద మాసం ముందు రోజు, వినాయక చతుర్థి ముందు రోజు హరితాళికా వ్రతము, తదియ గౌరీ వ్రతము చేసుకుంటాము. వినాయక చతుర్థి రోజు వినాయకుడి పూజ అది చేస్తాము. నవరాత్రులు అవుతూనే కొన్ని ప్రాంతాల్లో జ్యేష్ఠాదేవి, లక్ష్మీదేవి ఆ పూజ కూడా మహారాష్ట్ర సంప్రదాయంలో చేస్తారు. ఇది కూడా భాద్రపద మాసంలోనే. ఆ తర్వాత ఇప్పుడు అనంత చతుర్దశి ఈ రోజు, ఇది కూడా భాద్రపద మాసంలోనే వస్తుంది. ఇవాళ ఏం చేస్తారు? ఇవాళ అనంత పద్మనాభ స్వామిని పూజిస్తారు. అదొక వ్రతం. ఈ చతుర్దశి రోజే చేస్తారు. ఇది కొన్ని సంవత్సరాల తరబడి అలా చేస్తూ చేస్తూ చివరికి ఉద్యాపన చేస్తుంటారు. ఇది ఈ రోజే చేయాలి. ఈ రోజే నిమజ్జన. ఇదొక నియమావళి. మన భాగ్యనగర్ ఉత్సవ సేవా సమితి వాళ్ళు పెట్టుకున్న నియమం. దాని ప్రకారంగా అనంత చతుర్దశి ఏ రోజు అవుతుందో ఆ రోజే హైదరాబాద్ లో గణేష నిమజ్జనం. ఇది భాద్రపద మాసంలోనే అనంత చతుర్దశి వ్రతం. అంటే ఈ రోజు మాత్రమే చేస్తారన్నమాట. ఈ రోజే చేయాలి. ఇప్పుడు సత్యానందం అనుకోండి, ఈ రోజు వీలు కాకపోతే మరో రోజు చేసుకుంటాము, లేదా సెలవు ఉన్న రోజు ఆదివారం పెట్టుకుంటాం. ఇది అలా కాదు, చతుర్దశి రోజే చేయాలి. రేపు పౌర్ణమి ఉమామహేశ్వర వ్రతం. అది కూడా మీరు పంచాంగం తీసినట్లయితే పంచాంగంలో భాద్రపద శుద్ధ పౌర్ణిమ రోజు ఉమామహేశ్వర వ్రతం ఆ రోజు మాత్రమే కొత్తగా మొదలెట్టుకునే వాళ్ళు ఆ రోజు వ్రతాన్ని ప్రారంభించి అలా 16 పౌర్ణిమలు లేదా 16 సంవత్సరాలు లేదా 16 వారాలు చేసి మళ్ళీ ఉద్యాపన చేసుకోవచ్చు. కాబట్టి భాద్రపద మాసం ప్రారంభం కాకముందే అమావాస్యతోనే శ్రవణ మాసం అంతా కూడా మంగళగౌరీ వ్రతము, వరలక్ష్మి వ్రతము ఇవన్నీ అవుతుంటాయి. అమావాస్య రోజు పొలాల అమావాస్య, చతుర్థి రోజు విఘ్నేశ్వర పూజ, అలా ముందు తదియ రోజు హరితాళికా వ్రతము, చతుర్దశి రోజు అనంత పద్మనాభ వ్రతము, పౌర్ణమి రోజు ఉమామహేశ్వర వ్రతము. అంటే చాలా ప్రాశస్త్యమైనటువంటి మాసం. పైగా పౌర్ణమి నుండి మరొక్కటి ప్రారంభమవుతుంది. ఏంటి? మహాలయ పక్షము. మనము అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే పెద్దల రోజులు అంటారు. ఈ 15 రోజులు పౌర్ణమి నుండి అమావాస్య వరకు, మొదటి 15 రోజులేమో ఇవన్నీ దేవతలకు సంబంధించినటువంటి పూజా విధానాలు, వ్రతాలు ఇవి ఉన్నాయి. తర్వాత 15 రోజులు కృష్ణపక్షంలో పితృదేవతలకు సంబంధించి, వాళ్ళు దేవతలే, దేవతలు పితృదేవతలు. కాబట్టి తల్లిదండ్రులు ఎవరైనా గతించిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ 15 రోజుల్లో ఏ తిథి రోజు వాళ్ళు గతించిన తిథి వస్తుందో పౌర్ణమి నుండి అమావాస్య వరకు
ఆ తిథి రోజు వాళ్ళకి తర్పణం, నువ్వులతో తర్పణం వదిలి ఒక బ్రాహ్మణ్ణి పిలిచి స్వయం పాకం, కాస్త పప్పు బియ్యము కూరగాయలు ఇచ్చి పెద్దలను స్మరించుకొని వాళ్ళు ఎదురు చూస్తుంటారట. ఈ మహాలయ పక్షం ప్రారంభమైంది, వీళ్ళు ఏం చేస్తున్నారు అని. వాళ్ళు మనకి రఘువంశములో ఒక చిన్న కథ ఉంది. దిలీప మహారాజు రాముడి తండ్రి దశరథుడు, దశరథుడి తండ్రి అజమహారాజు, అజమహారాజు తండ్రి రఘుమహారాజు, రఘుమహారాజు తండ్రి దిలీప మహారాజు. ఈ దిలీపుడికి సంతానం కలగలేదు, పెద్దవాడయ్యాడు. తర్వాత యువరాజు ఎవరు అనే ప్రశ్న ఏర్పడింది. అప్పుడు ఆలోచిస్తూ ఉంటే చెప్పండి, ఫైనల్ గా చెప్పండి. అప్పుడు ఆలోచిస్తుంటే ఏంటి అని ఆలోచిస్తున్నాడు, నా తర్వాత యువరాజు ఎవరని ఆలోచి ఎక్కడికి వెళ్ళాడు ఆయన? కులగురువు అయినటువంటి వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ వశిష్ఠుడు ఎక్కడ తప్పు జరిగిందో, ఇప్పటికే పైన ఉన్నటువంటి పితృదేవతలు నిరుత్సాహంతో ఉన్నారు, దిలీపుడి తర్వాత మనకు శ్రాద్ధం పెట్టేవారు ఎవరు లేరు అని ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ భాద్రపద మాసం కృష్ణపక్షంలో ఇది మహాలయ పక్షం అంటారు. కుదరని వాళ్ళు ఏం చేస్తారు, అమావాస్య రోజు అందరూ కూడా బియ్యం ఇవ్వడం, కూరగాయలు ఇవ్వడం, దానం చేయడం. సో ఈ భాద్రపద మాసం అంతా కూడా మొదటి 15 రోజులు దేవతలకు సంబంధించింది, తర్వాత 15 రోజులు పితృదేవతలకు సంబంధించినటువంటి అంశాలతో కూడుకున్నటువంటి భారతీయ సనాతన సంప్రదాయంలో మన జీవన విధానం ఇలా ఏర్పరిచారు మన మహర్షులు. రైట్. భాద్రపద మాసానికి అంత పెద్ద ప్రాశస్త్యం ఉంది. రైట్ అండి. వినాయక చవితితో పాటుగా వినాయక నిమజ్జనం వరకు చాలా విషయాలు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్.